అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఆరాధనకు సహాయకరంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము చివరి వచనం మనం కలిపి చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చివరి వచనం. మనం కలిపి చదువుదాం. 22, 23 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే అర్కిలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదదేశం వెళ్తున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన ప్రవక్తల చివరి మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారిని నజరేయుడు అని పిలిచారు. ఆయన ఎందుకు నజరేయుడు అని పిలిచారంటే, ఆయన నజరేతు అనే ఊర్లో పెరిగాడు. యాక్చువల్గా ఆయన పుట్టింది ఎక్కడంటే యూదయ దేశము బెత్లెహేములో. మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు వారు భూమి మీద పుట్టిన ఆ దినాలలో ఇశ్రాయేల్ దేశం 3 ముఖ్యమైన భాగాలుగా విభజించబడినట్లుగా మనకు తెలుసు. అడుగున దిగువన దక్షిణ దేశము యూదయ దేశము, దానిపైన సమరయ దేశము, ఆ పైన గలిలయ దేశం. ఈ నజరేత్ అనే పట్టణం ఎక్కడుందంటే గలిలయలో ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన నజరేయుడిగా పిలిపించుకున్నాడు? పోనీ పాత నిబంధనలు ఎక్కడన్నా ఉందా అని మనం గమనిస్తే ఎక్కడా కూడా దీనికి రిఫరెన్స్ ఉండదు. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా ఏ ప్రవక్త కూడా ఆయన నజరేయుడు అని పిలువబడతాడని ఎక్కడ చెప్పలేదు. అయినప్పటికీ మత్తయి అంత ధైర్యంగా ఎలాగ రాశాడంటే ఇక కూడా ఒక కారణం కనపడుతోంది. నజరేతు అనే పేరులో, నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభువారు పిలిపించుకున్న పేరులో అవమానం ఉంది, ఎగతాళి ఉంది, అవహేళన ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడిగా ఎందుకు పిలిపించుకున్నాడంటే ఆయన మన నిందను ఆయన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన నజరేయుడిగా పిలువబడుతూ వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము ఇక్కడ నతానీయేలు గురించి మనం చదివిన సందర్భంలో మనం చూస్తాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చూడండి ఎవరన్నా. యోహాను సువార్త 1వ అధ్యాయము నతనీయేలు నజరేతులో నుండి ఇక్కడ ఒక క్షణము నతానీయేలుతో మాట్లాడుతూ ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తూ ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఏ వ్యక్తిని గురించి రాశారో, ఏ మెస్సియా గురించి మనందరం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామో ఆయనను మేము కనుగొన్నాము అని అంటూనే ఇక్కడ ఒక టైటిల్, ఆయన నజరేయుడు యేసు అనే అతనితో చెప్పాను. ఒకసారి నజరేయుడు అనే పేరు, నజరేతు అనే పేరు పలకంగానే నతనీయులకు రియాక్షన్ చూడండి. నతనీయులు ఏమంటాడు? నజరేతులో నుండి. ఎందుకు నజరేతు అంత చెడ్డదైన ప్రదేశం అంటే చరిత్ర చెబుతోంది. నజరేతు అనేది ఒక కొండ పేటు మీద కట్టబడిన చిన్న పట్టణము. అది యోసేపు యొక్క స్వగ్రామం. అది యేసుప్రభు వారికి తండ్రిగా ఎంచబడిన యోసేపు యొక్క స్వగ్రామం అది నజరేతు. నజరేయుడు అనగానే ఎందుకు ఉలికిపడ్డాడంటే నజరేతు దగ్గరలో ఒక రోమా ప్రభుత్వానికి సంబంధించిన మిలిటరీ క్యాంప్ ఉండేదంట. ఆ దినాల్లో సైన్యంలో ఉండే సైనికులు వాళ్ళ శరీర వాంఛలు తీర్చుకోవడానికి నజరేతుకు వచ్చేవారని చరిత్ర చెబుతోంది. అందుకే అంటే నజరేతు నిండా వేశ్య వాటికలే ఉన్నాయి. యేసుప్రభు వారు, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభువా నువ్వు బెత్లెహేములో పుట్టావు కదా, నువ్వు బెత్లెహేములోనే కొనసాగి ఉండుంటే ఎంతో గౌరవప్రదంగా యూదులందరూ నిన్ను బెత్లెహేముడైన యేసు అని ఉండేవారు కదా, ఎందుకయ్యా నువ్వు నజరేతులో పెరిగావంటే నజరేయుడు అనే పేరు చేత ఆయన అవమానించబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. చివరికి అపోస్తలుడైన పౌలుకు ఆయన మహిమలో కనబడినప్పుడు దమస్కుకు వెళ్ళే త్రోవలో ఆయన పౌలు అడుగుతాడు, సౌలు, ప్రభా నీవెవడు అని అడిగినప్పుడు నీవు నేను హింసించుతున్న నజరేయుడు యేసుని అంటాడు. అది కూడా చూద్దాం మనం. ఆయన మహిమలో ఉన్న పేరుతో కూడా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. నతనీయేలు ఎందుకు అంత కంగారు పడ్డాడంటే నతనీయేలు గురించి యేసుప్రభు వారు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఎందుకు ఏ కపటం లేదని ఎవరి గురించి యేసుప్రభు వారు పలికాడు. ఆ నతనీయేలు ఉలికిపడ్డాడు ఒకేసారి. నజరేతుకి అంత చెడ్డ పేరు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు 37 సంవత్సరాలు ఉద్యోగం చేశాను.
ఎవడన్నా కొత్తగా మా ఆఫీస్కి ట్రాన్స్ఫర్ వచ్చాడు అనుకోండి, ఏదో వేరే మండలం నుంచి, మేము ఉన్న ఫోన్ చేసి కనుక్కుంటాం, ఒరే పలానోడు వచ్చాడు మీ దగ్గర నుంచి, ఆడు ఎలాంటి వాడురా అంటే మా వాళ్ళు ఎగతాళిగా అంటారు, ఆడే స్టోర్పురం వాడురా జాతకున్నాడు ఆడుతా అని చెప్తారు. అంటే స్టోర్పురం అనగానే మనకు తెలుసు కేటుగాళ్ళు ఉండే ప్రదేశం. ఇది నజరేతు అనగానే నతానేలు ఉలిక్కిపడ్డాడు. నతానేలు గురించి ప్రభువే చెప్పాడు, ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ప్రభువే సాక్ష్యం ఇచ్చిన నతానేలే ఆ విధంగా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నజరేతు అనే పేరులో అవమానం ఉంది, నజరేతు అనే పేరులో ఎగతాళి ఉంది, నజరేతు అనే పేరులో వ్యంగ్యం ఉన్నది. ఈ బిరుదు ఆయన్ని సిలువదాకా వెంబడించింది. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడుగా ఆయన బెత్లెహేమీయుడిగా పిలిపించుకుంటే చాలా గౌరవంగా ఉండేది. అసలు నరకం అంటే ఏంటని మనం అనుకుంటాం. నరకం అంటే అగ్నిగుండములతో అగ్ని ఆరదు పురుగు చల్ల. కానీ నజరాతికి దీనికి మరొక కోణం ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. నరకం అంటే ఏంటి? మన యాతన పెట్టే స్థలం అని, ప్లేస్ ఆఫ్ టార్చర్ అంటాము. అది తర్వాత అగ్ని గంధకములతో మండే గుండం అంటాము. ఇంకొక కోణం ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. కొందరు నిందపాలవుటకు, అంటే ఎవరు నిందపాలయ్యేది? నరకానికి పోయే వాళ్ళందరూ నిందపాలవుతారు, నరకానికి పోయే వాళ్ళందరూ నిత్యంగా హేయులవుతారు అనేది ఇక్కడ స్పష్టంగా దానియేలు గ్రంథంలో కనపడుతోంది. మనకు తెలిసిన నిర్వచనం ఏంటంటే అగ్ని గంధకములతో మండే గుణము, యాతన స్థలము. కానీ నరకానికి మడే ఒక కోణం ఏంటంటే నిత్యమైన నింద, నిత్యమైన అవమానము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందే 22వ కీర్తన 6వ వచనంలో దావీదు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమల గురించి ప్రకటిస్తూ ఆయన 22:6లో ఏమని రాయబడింది? నేను నరుడను కాను, నేను పొరుగును, నరుల చేత. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆయన ఒక పురుగును ఏ విధంగా అసహించుకుంటారో ఆ విధంగా ఆయనను కూడా అసహించుకుంటారనే దానికి తార్కాణంగా 22 కీర్తనలు ముందుగానే దావీదు ప్రవచించాడు. నేను నరుడను కాను, నేను ఒక పురుగును. మనం ఎంత ఏహ్యభావంతో చూస్తామో యేసుక్రీస్తు ప్రభువారు అటు నింద, అటు అవమానం ఆయన భరిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మన నిందను ఆయన మీద వేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందిన వేదనాభరితమైన మరణములో ఆయన ఒక శాపగ్రస్తుని వలె ఆయన చనిపోయిన వైనం మనకు తెలుసు. ఆయన ఒక పురుగులాగా నరుల చేత అసహించుకొనబడిన వారికి 53వ అధ్యాయం యెషయా కూడా ఆయన గురించి మనం చదువుతాము. ఆయన మొత్తబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను ఆయన చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నజరేయుడిగా పిలిపించుకుని అన్నిసార్లలో కూడా ఆయన ఎగతాళిగానే పిలిచారు. కానీ ఒక ఐడెంటిఫికేషన్, నజరేయుడు అనే పేరులో అవమానం ఉంది, అవహేళన ఉంది, ఎగతాళి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిందను ఆయన మీద వేసుకొని నిత్యముగా నింద పాలవ్వాల్సిన మనలను, నిత్యముగా హేయులుగా మిగిలిపోవాల్సిన మనలను ఆ యొక్క నింద నుంచి అవమానించి తప్పించబడడానికి ఆయన తను తాను ఆ విధంగా తృణీకరించబడిన వాడును, మనుషుల చేత మొత్తబడిన వాడుగా ఒక పురుగును ఏ విధంగా ఏహ్యభావంతో మనం చూస్తామో అదేవిధంగా ఆయన చూస్తూ వచ్చారు. చివరికి శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయనను నజరేయుడనే పిలిచారు. చివరికి నజరేయుడు అనే పేరు ఎక్కడి దాకా వెంబడించిందంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో పిలాతు ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఒక టైటిల్ రాసి పెడతాడు. పైన ఏమని రాస్తాడు? INRI అని ఉంటుంది. యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు. INRI అంటే లాటిన్ భాషలో రాసిన పదం అని అంటారు. చూడండి, సిలువ మీద బొమ్మ మీద మీరు సిలువ పట్టడం అక్కడ INRI అని అక్షరాలు కనపడతాయి. I అంటే SS అంటే యేసు అని, N అంటే నాజరీన్ అని, నజరేయుడు అని, R అంటే రెక్స్ అంటే రాజు అని, I అంటే ఇడోరియం అంటే యూదుల సమూహము. యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు. అయితే వీళ్ళు దాన్ని మార్చమని అడుగుతారు, కానీ పిలాతు దాన్ని మార్చలేదు. అది దేవుని నిత్య నిర్ణయంలో ఆ విధంగా వ్రాయబడుతూ వచ్చింది. నతానీయులు యేసు ప్రభువు వారిని దర్శించినప్పుడు నతానీయులు ఎందుకంత ఉలిక్కిపడ్డాడంటే నజరేతుకి అంత మంచి పేరు లేదు. నజరేతు అనే పేరులో అవమానం ఉంది, అవహేళన ఉంది, ఎగతాళి ఉంది. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గురించి ఆయన నిందపాలవడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన అపవిత్ర ఆత్మలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అవి కూడా నజరేయుడు అనే పేరుతో అపవిత్రాన్ని పిలిచినప్పటికీ కూడా లోకాసువార్త 4వ అధ్యాయం 34 చూడండి. ఎవరన్నా
ఎవరు అంటే అపవిత్రాత్మ పట్టినవాడు. నజరేయుడైన యేసు, ఉమ్, మాతో నీకేమి? ఉమ్, మమ్ము నశింపజేయ వచ్చితివా? ఉమ్. నీవెవడివో నేను ఎరుగుదును. ఉమ్. నీవు దేవుని పరిశుద్ధుడవని అప్- బిగ్గరగా కేకలు అపవిత్రాత్మలు ఒప్పుకున్నారు. ఏమని? నువ్వు నజరేయుడైన యేసు పిలుస్తున్నా ఏమని పలికినట్టు చూస్తాం మనం. నీవు దేవుని పరిశుద్ధుడవు, యు ఆర్ హోలీ వన్ ఆఫ్ గాడ్. ది ఇశ్రాయేల్ పరిశుద్ధుడు అనే టైటిల్ ఉంది ఆయనకి, యెహోవా దేవునికి. ఇక్కడ అపవిత్రాత్మలు ఏమని పలుకుతున్నాయంటే ఆయన చూసి, అంటే నిత్యత్వంలో ఆయనకి సేవ చేసినాయి కదా. అపవాది పాపం చేయకముందు, అపవాది తన దూతలతో పాటు పరలోకం నుంచి పడద్రోయక ముందు ఈ అపవిత్రాత్మలు దేవదూతలు ఒకప్పుడు వీళ్ళు పరిచయం చేశారు ఆయనకి. ఆయన స్టేటస్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఆయన పరిశుద్ధుడని. కానీ మానవులకు గ్రహించలేకపోయారు ఆయన మహాపరిశుద్ధుడని. ఆయన గురించి మనం 4 గంభీరమైన ప్రకటనలు లేఖనాల్లో చూద్దాం. ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన ఎందుకు కపటమేమీ లేదు, ఆయన పాపము ఎరుగనివాడు. హీ న్యూ నో సీన్. ఆయన పాపం అంటే ఏంటో ఆయనకి తెలీదు. మనం అయితే కడమవారి వల్లే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమైన మనము ఆయన యొక్క నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన మన కొరకు ఆయన పాపముగా చేయబడి, మనము ఆయన యందు, ఎవరి యందు? మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపము అంటే పాపముగా చేయబడ్డాడు. ఎందు గురించి అంటే మనల్ని శాపము నుంచి, నరకము నుంచి విమోచించడానికి మన ప్రభు మన స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన యొక్క నిర్దోషమైన స్టేటస్, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన స్థితి మనకి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప భాగ్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు మనకు దక్కిందో మనం గమనించాలి. ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనము ఫోకస్ చేయాల్సి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని తప్ప ఇంకెవరిని కూడా మనం హెచ్చించాల్సిన పని లేదు. ఆయన నజరేయుడు అనే పేరు చేత అవమానించబడినట్లుగా మనం చూస్తాం. యూదుల రాజు అయిన నజరేయుడు యేసు అనే టైటిల్ ఆయన్ని వెంబడిస్తూ వచ్చింది. ఆయన పరిచర్య ఎక్కువగా గలిలయ ప్రాంతంలో జరిగిన, అసలు గలిలయ అంటేనే యూదులు కొంచెం లోకుగా చూసే ప్రదేశం. గలిలయ, అది యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం చూడండి దయచేసి. యోహాను సువార్త 7వ అధ్యాయం నికోదేముతో వాళ్ళు అంటారు, నువ్వును గలిలయుడువా? వారు, నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అంతటా ఎవరి చాలమ్మ. ఇక్కడ గలిలయ అంటేనే యూదయ దేశంలో ఉండే యూదులకి ఒక తృణీకారమైన అభిప్రాయం ఉన్నట్లుగా మనం చూస్తాం. వీడు అంటారు నికోదేముతో, అంతకుముందు మనం చదివితే 50వ వచనం, ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడే ఉండను. అతడు ఒక మనుషుని మాట వెనక మునుపును, వాడు చేసినది తెలిసి కొనక మునుపును మన ధర్మశాస్త్రము వానికి తీర్పు తీర్చిన అని అడుగగా, వారు, నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయలో పుట్టాడు అనుకుంటున్నారు. ఆయన పుట్టింది ఎక్కడ? యూదయ దేశపు బెత్లెహేములో పుట్టాడు. సకలమైన యూదుల చేత దావీదు పురం, అది దావీదు పట్టణము, అది బెత్లెహేము, దావీదు స్వగ్రామము. ఆయన దావీదు కుమారుడిగా అక్కడ పుట్టాడంటే బెత్లెహేములో పుట్టాడు. కానీ నాకు తెలిసి, నాకున్న బైబిల్ అవగాహన బట్టి ఆయన బెత్లెహేములో కొన్ని నెలలు ఉన్నాడేమో, కొన్ని నెలలు అంతే. బెత్లెహేములో పుట్టాడు ఆయన. బెత్లెహేములో పుట్టడం అనేది దేవుని సంకల్పము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే జ్ఞానులు అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? పేజీలు తిరగేసి, యూదయ దేశపు బెత్లెహేములోని ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన మీకా ప్రవక్త పలికిన మాట అక్కడ నెరవేరుస్తాం. మరి అలాంటి మాట నజరేయుడని ఎక్కడుంది పాత నిబంధనలో? ఇట్స్ నోవేర్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్, రైట్ ఫ్రమ్ జెనిసిస్ టు మలాకి దాకా అక్కడ లేదు. కానీ ఆయన నజరేయుడని పేరు చేత అవమానించబడతాడనే దానికి తార్కాణంగా 22వ కీర్తన 6వ వచనం మనం చదువుతూ వచ్చాం. నేను నరుడం కాను, నేను పురుగును. మన ప్రభువు తను తాను ఎంతగా తగ్గించుకొని విధేయత చూపించి మన నింద, మన అవమానం ఆయన మీదే వేసుకున్నాడు మనం గ్రహించాల్సి ఉంది. ప్రభువుని ఆరాధించక ముందు, ప్రభా నువ్వు ఎందుకయ్యా నా స్థానంలోకి నువ్వు తీసుకున్నావు? నువ్వు ఎందుకు ప్రభా, నువ్వు బెత్లెహేముడిగా ఉంటే కనుక నీకు ఈ అవమానం తప్పేది కదా. అపవిత్రాత్మలో ఆయన నజరేయుడని యేసు అని పిలిచినప్పటికీ కూడా అపవిత్రాత్మలు ఎప్పుడు ఆయన్ని ఎగతాళి చేసిన వాళ్ళుగా కానీ వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా చూడం మనం. రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం ఆయన అలా పిలిచి ఉంటే ఉండవచ్చు కాక, శాస్త్రులు, పరిచయులు, ఇంకా సద్దుకయ్యులు లాంటి వాళ్ళు ఆయన నజరేయుడని అవమానకరమైన పేరుతో పిలిచి ఉండవచ్చు కాక, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పొందిన అసలు ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయడం కూడా అవమానమే. ఆయన అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. ఆయన ఒక్కనే పోయి సిలువ వేయచ్చు కదా? లేదు, ఆయనను అవమానించాలని పరిపూర్ణముగా ఆయన నింద, ఆయన మీద వేయబడిన నింద
యొక్క పరాకాష్ట ఏంటంటే ఇద్దరు దొంగల మధ్య, అంటే దొంగలో వీడు ఒక దొంగ అన్నట్టుగా ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడెను. ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడి ఆయన భక్తినులతో ఆయన సమాధి నియమించబడిన కానీ ఆయన భక్తినులతో పాతి పెట్టబడలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన నింద అవమానం శరీరంలో సంపూర్ణంగా భరించాడు. ఆయన సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాడంటే మానవ పాప పాశ్చిత్తార్థము, మానవ పాప పరిహారార్థము ఆయన శిలువలో పొందిన వేదన అంతా కంప్లీట్ అయినప్పుడు టెటిలెస్టాయ్ అనే పదం గ్రీకు భాషలో వ్రాయబడింది. టెటిలెస్టాయ్ అంటే రుణము పూర్తిగా చెల్లించబడినది. పూర్వం ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో తవ్వకాల్లో కొన్ని తవ్వకాలు బయటపడ్డాయంట. అందులో అప్పట్లో యేసుప్రభువు వారి కాలం నాటి కొన్ని రుణపత్రాలు దొరికినాయంట. అది మరి ఏ భాషలో, అరామిక్ భాషలో రాసిన రుణపత్రాలు. ఆ రుణపత్రం అంతా పెద్ద లిస్టు రాసి దానిపైన ఎర్రక్షరాలతో టెటిలెస్టాయ్ అనే పదం రాసేవారంట. అంటే రుణము పూర్తిగా చెల్లించబడినది. రుణం పూర్తిగా చెల్లించబడింది కాబట్టి ఆయన భక్తిహీనులతో ఆయన యాక్చువల్గా ఒకేసారి సిలువ వేసిన వ్యక్తుల్ని ఒకే చోట పూడ్చిపెట్టాలనేది రోమా ప్రభుత్వం యొక్క సాంప్రదాయం. కానీ ఆయన పూడ్చిపెట్టలే. ఎప్పుడైతే ఆయన సిలువ మీద ప్రాణత్యాగం చేసి అప్పగించాడో అరిమతే యోసేపు వచ్చి యేసుప్రభువు వారి దేహాన్ని క్లెయిమ్ చేసినాడుగా మనం చూస్తాం. అందుకే ఆయన ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడను. అది అక్కడ విషయం ఏంటంటే ఇద్దరు దొంగలతో పాటు సిలువ వేసినప్పటికీ కూడా ఇద్దరు దొంగలను ఎక్కడ పూడ్చిపెట్టారు, ఈయన అక్కడ పూడ్చిపెట్టలే. తీసుకొచ్చి గౌరవప్రదంగా, అంటే అప్పటికే అయిపోయింది. మానవ పాప ప్రాయశ్చిత్తార్థము, మానవ పాపానికి పరిహారము పూర్తిగా చెల్లించబడినది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించారో, యేసుక్రీస్తు ప్రభువారి విమోచన కార్యం నా కోసమే అని మనం ఎలాగైతే నమ్మామో, ఎలాగైతే ఆయన సిలువ చేసిన ఆ బలియాగము నా కొరకే అని మనమైతే విశ్వాసం ద్వారా దాన్ని స్వీకరించామో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదివితే విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షించబడ్డాము. కాబట్టి ఈరోజు మన ప్రభువుని మనం ఆరాధించడానికి మనం సమాజం కూడి వచ్చాం. ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని కనపరుస్తున్నాం, ప్రభుని కొనియాడుతున్నాం. ప్రభా, నువ్వు నా కొరకై, నువ్వు నజరేయుడిగా పిలిపించుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ వచ్చావయ్యా. నేను పొందాల్సిన నింద, నేను పొందాల్సిన అవమానం, నేను పొందాల్సిన అవహేళన నా గురించి నువ్వు ఒక నరుడు, ఒక పురుగుని ఎలాగైతే ఏహ్యభావంతో చూస్తూ వచ్చారో అదేవిధంగా ప్రభా నువ్వు తృణీకరించబడిన వాడు అయ్యావు, నువ్వు నిరాకరించబడిన వాడు అయ్యావు, విసర్జించబడిన వాడు అయ్యావు. ప్రభా మనం పాట పాడతాం కదండి, తృణీకరించబడే విసర్జింపబడెను, తృణీకరించబడే విసర్జించబడెను. సర్లేండి, అది కంటిన్యూ చేయండి అలా వస్తలాగా. సుమరణ్యచే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాచుండు సజీవుడాయే నీ చుటకే సచుండు సజీవుడాయే. ఆయన నిరాకరించబడిన వాడయ్యాడు, పురుగు వలె తృణీకరించబడ్డాడు. ఒకసారి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన నజరేయుడిగా పిలువబడుతూ వచ్చిన యేసుని మనం ఇక్కడ ఒక 4-5 అంశాలు జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాము. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను. ఎవరు నజరేయుడైన యేసు అంటే ఎవరంటే ఈయన దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడిన నజరేయుడైన యేసును మనం ఇప్పుడు ఆరాధించడానికి వచ్చాము. తర్వాత ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. 2వ కోణంలో మనం చూస్తాము. తర్వాత ఆయన మ్రానున వేలాడదీయబడి చంపబడిన వ్యక్తిగా 39వ వచనం. ఆయనను వారు అవును మన కొరకై క్రీస్తు మన కొరకై శాపగ్రాహి అయి శిలువలో ఆయన మారు మీద వేలాడి
చంపబడిన ఆయన, మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. మన శాపము ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు శిలువలో ప్రాణత్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయనకి ఇంకొక స్టేటస్ ఇస్తున్నాడు 42వ వచనము. మరియు ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు నజరేయుని, ఏ నజరేయుడిని యేసును వారు అవమానించారో అదే నజరేయుడిని దేవుడు యొక్క ఆమోదంతోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. నజరేయుడిని యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన నజరేయుడిని యేసు, మ్రానున వేలాడదీయబడి చంపబడిన నజరేయుడిని యేసు, ఆయన సజీవులకును మృతులకును న్యాయాధిపతిగాను నియమించబడిన యేసు. తర్వాత ఆయన యందు మనకి పాప క్షమాపణ 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ప్రవక్తలందరూ ఆయన గురించి, అసలు ఏ నజరేయుడు గురించి వాళ్ళు అవమానం చేశారు, అదే నజరేయుడిని దేవుడు హెచ్చించినట్లుగా అపోస్తల కార్యాల గ్రంథంలో శృంగారం అనే దేవాలయానికి పేతురును యోహాను వెళ్తున్నప్పుడు అక్కడ కుంటుపడినట్లుగా చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఎవరి నామమున అవమానించబడిన, ఎగతాళి చేయబడిన, పురుగు వలె అసహించుకోబడిన యేసుక్రీస్తు ప్రభు వారి నామము, ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము. ఏ నామాన్నైతే వారు ఎగతాళి చేశారో, ఏ నామాన్ని అయితే వారు అపహసించారో, ఏ నామాన్ని అయితే వాళ్ళు తృణీకరించారో ఆ నామాన్ని దేవుడు ఇక్కడ ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఆయన అభిషేకించబడిన నజరేయుడైన యేసు శాపగ్రస్తుని వలె శిలువ మీద బ్రాను మీద వేలాడబడి చంపివేయబడిన ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన మధ్యలో ఆయన హెచ్చించబడిన వాడుగా, మన ఆరాధనకు పాత్రుడుగా, మన స్తుతులకు యోగ్యుడిగా ఆయన మనం ఘనపరచ బద్ధులమై ఉన్నాము. ఈ ఆదివారం మన ప్రభు దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని, ఇదంతా ఆరాధనలో ఒక పార్టీ. ఇదంతా అదే 4వ అధ్యాయము అపోస్తల కార్యం 10వ వచనం. మీరందరూ నజరేయుడైన యేసుక్రీస్తు ఏ నామాన్ని ఎగతాళి చేశారు వాళ్ళు? నేను నరుడును కాను, నేను పురుగును, నేను నరుల చేత నిందించబడిన వాడును, విసర్జించబడిన వాడు, ఎగతాళి చేయబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ నామాన్ని హెచ్చించి ఘనపరుస్తూ వచ్చాడు దేవుడు. నజరేయుడైన యేసు మన ఆరాధనకు పాత్రుడు. ఆయన అభిషేకించబడిన వాడు. ఆయన శాపగ్రస్తుని వల్ల మ్రాను మీద వేలాడవేయబడి చంపబడిన మన ప్రభువు. ఆయన సజీవులకు, రేపు భవిష్యత్తులో సజీవులకు మృతులకును న్యాయాధిపతిగా నియమించబడిన వాడు. మనం ప్రతి నామము కంటే పైనామమున ఆయన ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతి నాలుకయు దేవుని మహిమార్థమే యేసుక్రీస్తును ప్రభువాన్ని ఒప్పుకున్నట్లు. ఇప్పుడు మన ఇష్టమే ఒప్పుకుంటున్నాము, రేపు పొద్దున ఇష్టం కాకుండా కూడా ఒప్పుకుంటారు చాలామంది. యేసు ప్రభువాన్ని ఎవరైతే ఇప్పుడు తిరస్కరిస్తున్నారో వాళ్ళు ఆయనను ఖచ్చితంగా ఆయన నామమున ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. అదే ఆయన స్టేటస్. ఆయన హెచ్చించబడిన నజరేయుడైన యేసు, అవమానించబడిన నజరేయుడైన యేసును కొంతవరకు మనం చూసాం. ఇప్పుడు హెచ్చించబడిన నజరేయుడైన యేసును చూడబోతున్నాం. ఆరాధనలో ఆయన ఆరాధకుడు, ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించడానికి వచ్చాము. ప్రభువు ఆయన ఏ పాపం ఎరుగని మన ప్రభు, మన కొరకు పాపముగా చేయబడిన మన ప్రభువు, ఆయన నజరేయుడిగా అవమానించబడిన యేసుక్రీస్తు ప్రభు వారు. మరి పాత నిబంధనలు ఎక్కడా లేని రెఫరెన్స్, కేవలం 22వ కీర్తన 6వ వచనంలో ఒక ఆధారం తప్ప అక్కడ కూడా నజరేయుడు అనే పదం వాడలేదు. కానీ అది చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం అది ఎక్కడ పాత నిబంధనలో రాయబడకపోయినప్పటికీ కూడా మత్తయి ఎంత ధైర్యంగా రాశాడంటే అది ఆయనను ఎగతాళి చేస్తూ వచ్చిన వైనాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రభువుని ఆరాధించడానికి మనందరం సిద్ధపడుతున్నాము. ప్రభువుని ఆయన నామమునకు తగిన విధముగా ఘనత మహిమ ప్రభావములు ఆయనకు ఆరోపిస్తూ మన ప్రభువును మనం ఆరాధించ బదులమై ఉన్నామని నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఆమేన్.